మంత్రి పోచారం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పెండింగ్ దరఖాస్తులను కూడా పరిశీలించి 1,26,000 హెక్టార్లకు ఈ డబ్బులు సమకూరుస్తున్నాం. 1,26,000 హెక్టార్ల విస్తీర్ణానికి అంటే 3,15,000 ఎకరాలకు సుమారుగా ఈ డబ్బులు ఇస్తున్నాం. ఇంత పెద్ద ఒకేసారి 3,15,000 ఎకరాలకు డ్రిప్ అంతా చేయడం అనేది ఇది మొదటిసారి. అందులో 94,500 హెక్టార్లేమో డ్రిప్పు, 31,500 ఎకరాలు స్ప్రింక్లర్లు, అంటే రెండు కలిసి మైక్రో ఇరిగేషన్ స్కీమ్ కింద ఉంటాయి. 1,26,000 ఎకరాలు మొత్తం స్కీమ్ కింద మైక్రో ఇరిగేషన్ కింద అయితే 94,500 డ్రిప్ కింద, 31,500 స్ప్రింక్లర్ కింద వివిధ జిల్లాలకు ఈ నిధులను ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి దరఖాస్తులను పెండింగ్ దరఖాస్తులను దృష్టిలో పెట్టుకొని విడుదల చేయడం జరుగుతుంది. అగ్రిమెంట్ కూడా త్వరలోనే వారితో చేసుకొని ఎంత తొందరగా వీలు పడితే తొందరగా, ఆల్రెడీ వాళ్ళు ఆమోదం ఇచ్చారు కాబట్టి ఇది వారు ఇచ్చినటువంటి ఆమోదం కాపీ, ఏ కండిషన్స్ అయితే వాళ్ళు ఎంతకి ఇస్తారన్నో ఈ బుక్ మొన్న సిజిఎం నాబార్డ్ వచ్చి మాకు అందజేసి వెళ్ళారు. వారికి కూడా నేను నాబార్డ్ అధికారులకు, నాబార్డ్ ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా రాష్ట్ర రైతాంగం తరఫున నేను ధన్యవాదాలు తెలియబడుతున్నాను. థ్యాంక్స్ చెప్తా ఉన్నాను వారికి. ఈ డబ్బును మేము ₹1 వృధా కాకుండా సద్వినియోగపరుచుకొని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఈ రైతాంగానికి మేము సాయం చేస్తాం. దీని పర్పస్ అది. ఈ విధంగా బోరు బావుల కింద ఉన్నటువంటి రైతాంగం దాదాపు 50 లక్షల ఎకరాలలో ఇది అంచెలంచెలుగా దీన్ని పెంచుకుంటూ దరఖాస్తులు కూడా వచ్చినటువంటి వాటిని పరిశీలిస్తూ నెమ్మదిగా దీన్ని సంవత్సరం